నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, తల్లికి వందనానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన పెట్టినటువంటి పోస్ట్ కూడా ఎంతమందికి ఇస్తున్నాం ఏంటి అనే దానికి సంబంధించి. అయితే మరి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలకు సంబంధించి వైసీపీ పార్టీ ఒక క్యాలిక్యులేషన్ చేసింది. ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అటువైపు నుంచి సౌండ్ లేదు. ఎందుకు సౌండ్ లేదు అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంది. వీళ్ళు చెప్పేటువంటి లెక్కలు, వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలకు ఎక్కడ కూడా పొంతన లేదు. UDISE నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నది దానికి సంబంధించి వాళ్ళ డేటా ప్రకారం 87,41,888 మంది విద్యార్థులు ఉన్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఒకరొకరికి 15,000 రూపాయల చొప్పున గనక ఏదైతే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం, ఆ డేటా ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నప్పుడు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 15,000 రూపాయల చొప్పున ఇస్తే ఎంత అవుతుంది? 13,000 కోట్ల రూపాయలు అవుతుంది వాళ్ళ లెక్క ప్రకారం. కానీ వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటి? 67,27,164 మంది విద్యార్థులకు మేము అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ అద్భుతంగా అమలు చేస్తున్నామన్న దాంట్లో కూడా మోసమే. ఏ రకంగా మోసం ఉందో ఇక్కడ చాలుగా క్యాలిక్యులేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ 67,27,164 మంది విద్యార్థులకు ఒక్కొక్కరు 15,000 చొప్పున ఇస్తే అంతమంది విద్యార్థులు ఇంటూ 15,000 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? 9,470 కోట్లు. మరి ఇప్పుడు ఫండ్ రిలీజ్ చేసింది ఎంత? 8,278 కోట్లు. వీళ్ళు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అని చెప్పి 2,000 టాయిలెట్ల మెయింటెనెన్స్, ఇంకో మెయింటెనెన్స్ అని చెప్పి 2,000 తీసుకున్నాడు, సైకో జగన్ అని తిట్టాం మనం అప్పుడు. మరి ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? 13,000 రూపాయలు మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా 2,000 కట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనల్ని ఏమనాలి? మనమే అప్పుడు సైకో జగన్ అన్నాం, ఇప్పుడు మనల్ని